దేవాది దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. మంచి దేవుడు మరి ఒక అవకాశం ఇచ్చినాడు. మరి ఇది ఈ మాసంలో 3వ ఆదివారం. మరి 2 డేస్లో ఉన్నాం. దాదాపు 22 దినములుగా ఉపవాస ప్రార్థనల్లో మనం డైలీ గడుపుతున్నాం. ప్రతి దినము 12 గంటల నుంచి దాదాపు 3 గంటలు 3:30 వరకు కూడా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు నడిపించుకుంటూ ఉన్నాం. మంచిది. ఉపవాస ప్రార్థనలు ప్రార్థించటం చాలా వరకు కూడా ప్రార్థించిన ప్రతి ప్రార్థన మనవి దేవుని సన్నిధికి ధూమం వలె చేర్చబడింది. తగిన సమయంలో ప్రతి ఫలాన్ని దేవుడు ఇస్తాడు అనేటువంటి ఆశతో అటువంటి ప్రార్థనల్లో కూడా ఈ భాగాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ ప్రభావ నీ సన్నిధికి చేర్చుకోయి యొక్క ప్రార్థనలన్నీ కూడా తగిన సమయంలో మాకు మంచి రిజల్ట్ ఇవ్వు అనేటువంటి ప్రార్థన కూడా మనం చేస్తూ ఉన్నాం. దేవుడు మహిమ కలిగినటువంటి దేవుడు, గొప్ప దేవుడు. చాలా వరకు చాలా జరుగుతాం, జరగడం, అనేక విషయాల్లో మనము సంతోషించడానికి వీలుగా మన అనుకూలమైన మార్పులు జరగడానికి కూడా మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిది ఏంటంటే, ప్రతి ప్రార్థన విషయంలో మనం ఎలాగ ప్రార్థిస్తున్నాము, నిలకడగా ప్రార్థిస్తున్నాం, ఎడతెగగా ప్రార్థిస్తూ ఉన్నాం కదా, ఇవన్నీ కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఇలా కొన్ని రకరకాలైన మోకాళ్ళ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇలా రకరకాలైన ప్రార్థనలు బాహ్యరూపకంగా అంటే పైకి కనిపిస్తున్నటువంటి విషయాల్లో ఎలా ఉన్నామో, ఎలా చేస్తున్నామో అనేటువంటి గెచ్చెస్తో మనము జ్ఞాపకం చేసుకొని చూద్దాం. అయితే అంతర్యంగా నేను చెప్పాను కదా, వాక్యం చదివేటప్పుడు మనం అనేక రకాలుగా అర్థం చేసుకుంటూ చదవాలి అని చెప్తున్నాను. అక్షరార్థం చూడాలి, అంతర్యార్థం చూసుకోవాలి, అలంకారార్థం చూసుకోవాలి, మర్మం ఏముందో చూసుకోవాలి, వేదాంతపరమైనటువంటి భావన ఏముందో చూసుకోవాలి, మానవులుగా మన అర్థం ఏంటో కూడా చూసుకోవాలి. తర్వాత రీసెర్చ్ మైండ్ అంటే పరిశోధనాత్మకమైనటువంటి అర్థంతో కూడా వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే యోహాను సువార్తలో మనం గమనిస్తే 9వ అధ్యాయంలో చక్కటి మాట ఉన్నది. 9వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం. 9వ అధ్యాయము 31వ మాట, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. చాలు. ఇక్కడ మీరు గమనిస్తే ఒక పుట్టుగుడ్డి వారి యొక్క విషయంలో జరుగుతున్నటువంటి సందర్భం ఇది, కాంటెక్స్ట్ అది. అక్కడ యేసు ప్రభుల వారు వచ్చినారు, వారికి కలిగించాడు. అది అక్కడ ఆ కథ అంతా కూడా మీరు గమనిస్తే పుట్టుగుడ్డివాడు అనేటువంటి మాట మనం అక్కడ చూస్తున్నాం. దేవుడు ఒక అద్భుతాన్ని చేయటం మనం చూస్తూ ఉన్నాం. సో అటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకారాలు జరిగితే బాగుంటుందని కూడా మన ప్రార్థనల్లో, ఉపవాస ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనకున్న కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇబ్బందులను బట్టి లేదా శత్రువులను బట్టి, పరిస్థితులను బట్టి, శత్రువులు లాంటి పరిస్థితులను బట్టి రకరకాలుగా కదా మనం గోజాడుతూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, దేవుడు పాపుల మనవి ఆలకింపుడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను, మనందరం ప్రార్థిస్తూ ఉన్నాం. మరి పాపుల మనవి ఆలకింపుడు అనేటువంటి మాట మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి మనము పాపులమా కాదా? ఒకవేళ పాపులమైతే మనం చేసే ప్రార్థనలన్నీ ఆలకించే అవకాశం చాలా తక్కువ, లేదని చెప్తున్నారు ఇక్కడ వాక్యం. ఇప్పుడు మనం ఎప్పుడు ఒక్కసారిగా గుర్తు చేసుకుందాం, మనం పాపులమా కాదా? మరి పాపులమే అయితే ఇప్పుడు ఇన్ని రోజుల ఉపవాస ప్రార్థన ఏమవుతుంది? పాపులమే కానీ పాపం చేయట్లా. ఈరోజు నేను ఒక మెసేజ్ పెట్టినాను. మనం రక్షించబడ్డాము అంటే ఏమిటి రక్షణకు అర్థం అనేటువంటి చిన్న అర్థం వచ్చినటువంటి ఆ మెసేజ్ నేను పెట్టాను ఈరోజు కదా. చాలా చక్కగా ఉంది ఆ మెసేజ్. మీరు గమనిస్తే అది మీ దాంట్లో గ్రూప్లో పెట్టానో లేదో కానీ చాలా చక్కగా ఉంది. గ్రూప్లో పెట్టాను నేను. ఇక్కడ ఏమంటే, క్రిస్టియన్ ఒక సెల్ఫ్ చెక్ అంటే స్వతంత్రంగా మనల్ని మనం పరిశీలించుకోవడానికి, పరీక్షించుకోవడానికి కొన్ని పాయింట్స్ పెట్టాను. ఈరోజు మార్నింగ్ పెట్టాను. ఇది మనం ఏంటంటే ఎవరినన్నా అడుగుతాం కదా, మీరు రక్షించబడ్డారా అనేసి, ఆర్ యూ సేవ్డ్ అని అడిగితే జనరల్గా ఏమంటారు అంటే, పలాని యేసన్న గారి మీటింగ్స్ పోయింది, పలాని సతీష్ అన్న మీటింగ్స్ పోయింది, అక్కడ కదిలించబడ్డాను, సో నా హృదయం ద్రవించిపోయింది, నేను రక్షించబడ్డాను. రక్షించబడిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఐ గాట్ బాప్టైజ్డ్, బాప్టిజం తీసుకున్నాను అనేటువంటి మాట కూడా మనం
అంతే కదా. రక్షించబడ్డం అంటే మరి అంతవరకే నా రక్షణ అంటే అదే నా రక్షణ. రక్షణ తర్వాత విడిపించబడటం, కదిలించబడటం, స్థిరపరచబడటం, బలపరచబడటం, వాక్యంలో ఎదగటం, ఇలా రకరకాల ఇంకా మిక్సప్ ఇది ఉంది కదా. మిక్స్ జామ్ మీద అవసరం కదా మరి మన జీవితాలకి, ఆ తీపిదనం మీద అవసరం కదా. అందుకని తర్వాత ప్రశ్న ఏంటంటే, అవునా రక్షించబడ్డావా, దేని నుంచి రక్షించబడ్డావు అనగానే జనరల్గా ఏం చెప్తామంటే నిత్య నరకోగ్నిగుండం నుంచి బయటపడ్డాం, రక్షించబడ్డాం, ఆ మండే అగ్నిగుండం నుంచి బయటపడ్డాం, రక్షించబడ్డాం అని అనుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, నరకం నుంచి రక్షించబడ్డాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నిత్య నరకాగ్నిగుండం అనే దానికి ఆ మాట వాడదాం. ఇంకేంటి, నీలో ఉన్న చేదుతనం నుంచి విడిపించబడ్డావా, నీలో ఉన్న కోపం నుంచి, అసూయ నుంచి, ద్వేషం నుంచి, కోరిక నుంచి, చీటింగ్ నుంచి, మోసం నుంచి, అబద్ధాల నుంచి, బ్యాడ్ మేనర్స్ నుంచి, ఆఖరికి చివరిలో ఒక మాట, ఆఖరికి నీవు నీ తల్లిని ఎదిరించే స్వభావం ఉందని దేవునికి ఇష్టం లేదు కదా, అటువంటి స్వభావం నుంచి నువ్వు విడుదల పొందావా. సేవ్డ్ అంటే రక్షించబడ్డావు, అంతేనా. రక్షించబడ్డావు అంటే నీ దృష్టిలో ఏంటి, నరకానికి పోకుండా ఆపివేయబడ్డాము, పరలోకానికి వెళ్తున్నాము, అంతవరకైనా. మరి ఈ జీవిత కాలం అంతా కూడా నువ్వు దేని నుంచి రక్షించబడావు అనే దానికి ఒక ప్రశ్న ఉంది కదా. ఆ ప్రశ్న నీ ఆన్సర్ ఏంటి? సులువుగా చిక్కులు పెట్టు పాపాల నుంచి నువ్వు విడిపించబడ్డావా అంటే, విడిపించబడడం, రక్షించబడ్డం అంటే ఆటోమేటిక్గా నువ్వేమనుకుంటున్నావు అంటే ఆ నరక అగ్నిగుండం నుంచి రక్షించబడ్డాము, పరలోకానికి వెళ్తున్నాం. ఈ రెండింటికి మధ్యలో ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ నీలో మార్పుకు సూచకాలు, మార్పు గుర్తులు కదా ఇవన్నీ కూడా. వీటి నుంచి నువ్వు విడిపించబడ్డావు అంటే చాలా చిన్న సులువైనది ఏంటంటే, ఇదిగో మమ్మీ డాడీ ఏదైనా చెప్పాం కానీ చెప్పొచ్చిన వాళ్ళే, నీకంటే నేను ఎక్కువ చదువుకున్నా అనే రకాలు ఉంటారు. మరి అది కూడా దేవుని దృష్టిలో తప్పే కదా. నువ్వు ఎట్లా నీ పేరెంట్స్తో బిహేవ్ చేస్తున్నావు అన్నది కూడా దేవుడు సమాధానం చెప్పాల్సిన విషయమే కదా. అంటే ఇది చాలా ఈజీ ఏమో కదా, ఏమో మా నాయన మాయమ్మనే కదా, ఏమైతే అనుకుంటారేమో కదా. ఇది కూడా లెక్క చెప్పాలి. అంటే పిల్లలు భయపెట్టడానికి చెప్పట్లే ఈ మాట. ఇది అందరికీ, ఇప్పుడు మేము పెద్దోళ్ళం అంటే మేము మన పేరెంట్స్ విషయంలో చెప్పుకోవాలి, ఇప్పుడు మా పిల్లల్లో చెప్పుకోవాలి, అట్లా అనమాట. కాబట్టి సేవుడు అనగానే, రక్షించబడ్డాం అనగానే నిత్య నరకాగ్నిగుండం నుంచి రక్షించబడ్డా. ఇప్పుడు అక్క చెప్పినట్టు మేము రక్షించబడ్డాం కాబట్టి పాపక్షమాపణ దొరికింది. పాపక్షమాపణ దొరికింది కాబట్టి ఏనాడైతే మనం బాప్టిజం తీసుకున్నామో ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం ఏ తప్పు చేయం కదా. మీరు మాట్లాడిన మాటలు అర్థం అనే కదా, ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు. అయితే మనలాంటి వాడు చెప్పేది ఏంటంటే, దినదిన కన్నా నోరెల్ లైఫ్ లాగా దినదిన పోరాటం. ఇది క్రైస్టియన్ లైఫ్ అనేది పోరాటం, ప్రతి క్షణం పోరాటమే. ఈ పోరాటంలో పడుతూ ఉంటాం, లేస్తుంటాం, కలుపుకుంటూ ఉంటాం, కడిగించబడుతూ ఉంటాం, దేవుని మొదలుపెట్టుకుంటూ ఉంటాం, క్షేమ పొందుకుంటాం. ఇది లైఫ్ ప్రాసెస్ అంతే. అందుకే మనం ప్రార్థించే ప్రతిసారి ఆ ప్రార్థన దేవుని చెంతకు చేరాలి అంటే మధ్యలో అడ్డుగూడగా పాపం ఉండకూడదు. కాబట్టి మొట్టమొదట మన పాపాలు, మన పితరుల పాపాలు. యోబు ఏం చేశాడు, అసలు పిల్లలు ఏం చేశారో కూడా తెలియదు, పాపం వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అయినా కూడా యోబు ఏం చేశాడు, ఏం చేశారో, దేవునికి వ్యతిరేకమైన పని ఏం చేశారో అన్న ఉద్దేశంతో ఆయన దేవునికి బలులు అర్పిస్తూ దేవునికి గోజాడుతుండేవాడు. అయ్యా నా పిల్లలు జాగ్రత్త తండ్రి, ఏమైనా చేస్తున్నారో ఏం కథలో మనకు తెలియదు అని చెప్పేసి మొరపెట్టుకునేటువంటి వాడు. అవునా కాదు? యోబు ప్రార్థన మొదటి అధ్యాయంలోనే ఇవన్నీ తెలుసు కదా, యోగులో ఉన్నాయా, యోగు గ్రంథంలో. కాబట్టి పాపము లేని వాడంటే ఎవడు లేడు, అందులో అనుమానం ఏమీ లేదు, ఒక్క దేవుడు తప్ప. ఆ టాపిక్లోకి నేను వస్తాను. మొట్టమొదటి నేను మీకు ఇచ్చే చిన్న హింట్ ఏంటంటే, కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాం, లేకపోతే మోకరించి చేస్తూ ఉన్నాను. కొంతమంది మా దగ్గర, మా పాస్టర్స్ కూడా చాలా మంది ఉంటారు, విశ్వాసాలను ఇంప్రెస్ చేయాలంటే మోకరించి చేస్తారు. ఏ పని లేదో తక్కువ కాదు అనుకుంటే నిలబడి చేసిపోతూ ఉంటారు. ఇది కూడా కొంత బిజినెస్ మైండ్ అనమాట. సరే, ఏదైనా వాళ్ళని ఎవరిని విమర్శించే అధికారం మనకు లేదు. దేవుడు ఎవరికి ఏ బుద్ధి ఇచ్చారో ఆ బుద్ధి ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ పోతారు, అది దేవుడి చిత్తమే. కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే, మొట్టమొదట ఈ వాక్యము ద్వారా నేను మీ ఎదుటికి తీసుకురావాల్సిన అంశం ఏంటంటే, మొట్టమొదట నువ్వు ఏ పాపము లేని వాడవై ప్రార్థించు. ప్రార్థిస్తే నీకు ఏం దొరుకుతుంది అంటే ఆ ఫలము దొరుకుతుంది. అయితే మనం అందరం పాపిస్తున్నాం, ఇందులో అనుమానమే లేదు, నేను కూడా కలుపుతాను. చెప్పే నేనేదో పవిత్రుడని చెప్పట్లా. అయితే మనమంతా, అందుకనే నేను మొదట చెప్పే ప్రార్థన మనం అందరం, శోభక్క కూడా చెప్తారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఏమని చేస్తారు మీకు తెలుసు కదా. అక్క మొట్టమొదటి స్టార్టింగ్ ఏం చేస్తారో, నా పాపములు, నా పితరుల పాపములు, మా అమ్మ నాన్న పాపములు, ఇంకా ఏదన్నా ఉంటే మాకు తెలియక మా పిల్లలు చేస్తున్న పాపాలను నేను ఒప్పుకుంటున్నాను, మమ్మల్ని క్షమించాలని చేసి ప్రార్థనలోకి వెళ్తాను. ప్రారంభంలో ఆ మాట పలకుండా మొత్తం ప్రేయర్కి పునాది వేయరిగా. దాని తర్వాత మిగతావన్నీ ఇంకా మొదలుపెట్టి, దేశం గురించి, రాష్ట్రం గురించి, ప్రజల గురించి, ఆ తర్వాత ప్రతిపక్షం గురించి, నాయకుల గురించి, అధికారుల గురించి, బీదవారి గురించి, ఇక దేశ సమస్యల గురించి ప్రతిదీ కూడా జ్ఞాపకం చేసుకుంటాం. సొంత ప్రార్థన, మనం సొంత విషయాలనే కాకుండా, అందుకే అర్ధగంట గంట సరిపోదు మాకు. కారణం ఏంటంటే దేశ సమస్యల గురించి కూడా ప్రభా ఏమిటి ఏంటి ఇవన్నిటినీ
ఈ ప్రార్థనలన్నిటికీ కూడా మరి దేవుని సన్నిధికి చేర్చబడాలంటే మొదట కొంచెం దారి తెరవబడాలి. ఈ దారి తెరవబడడం ఏంటంటే నీవు మొదట పాపక్షమాపణ ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ మాట పట్టుకొని మనమంతా పాపులము, మన మనవి దేవుడు ఆలకించాడు అనేటువంటి స్టేట్మెంట్కి నేను రావట్లేదు, కానీ ఖచ్చితంగా పాపక్షమాపణ ప్రార్థన చేసుకొని నీ ప్రార్థనను మొదలుపెట్టు. అది మొదట అన్నమాట, మొదట పలకవలసినటువంటి మాట. నా పాపములు, నా పితరుల పాపములు, నా పిల్లల పాపములు, నా కుటుంబ పాపములు, నా బంధువుల పాపములు, నా స్నేహితుల పాపములను సైతము నేను ఒప్పుకుంటున్నాను. వాళ్ళందరి పక్షాన తండ్రి వారికి సహాయం చేయి, పాప క్షమాపణ కలుగ చేయి, వారిని రక్షించుకో, వారిని భద్రపరచు, వారిని క్షేమపరచు, వారికి మేలు చేయని ప్రార్థించడం మొదలు పెడితే అంతకంటే అద్భుతమైన ప్రార్థన ఇంకొకటి లేదు. అయితే ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు గమనిస్తే దేవుడు పాపుల మనవి ఆలకింపడం ఇది జనరల్ స్టేట్మెంట్. ఇది చాలా వరకు ఏంటంటే కామన్ స్టేట్మెంట్. వాడంత దరిద్రుడు, వాడంత పాపిస్తుడు, వాడు చేస్తే ఏం జరుగుతుందిరా అంటూ ఉంటారు. అయితే మనకున్న గొప్ప ఆధిక్యత ఏంటంటే మొట్టమొదట మనం ఆ పాపక్షమాపణ ప్రార్థన చేసుకుని, ఎందుకంటే మనం ప్రతిదినం ఏదో ఒకటి కంటి చూపు ద్వారా తలకు ఇక్కడ ఏంటంటే ఇదంతా కూడా కదా ఇంత ఉంటుంది. ఎంత ఉంటుందో, కేజీ ఉంటుందో, అర్ధ కేజీ ఉంటుందో బెదుడు. అయితే ఇక్కడ కంట్రోల్ ఏమి ఉండదు. ఇక్కడ చెడు ఆలోచనలు ఉంటాయి, మంచి ఆలోచనలు ఉంటాయి. అవి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఫిల్టర్ కావాలి. చెడు వెళ్ళిపోవాలి, మంచి నిలబడాలి. ఈ మంచిని ప్రాక్టికల్ గా మనం చేసి చూపించాలి. కాబట్టి ఇక్కడ నుంచి కంట్రోల్ ఉంటే మంచిది, ఎంతవరకు ఫిల్టర్ చేసుకోగలిగితే అంత మంచిది. అయినా తెలియకుండానే కొన్నిసార్లు ఆ చెడు అనేది వస్తూ ఉంటుంది. దాన్ని ఇక్కడ దాకా రానియకుండా ఇవన్నీ ప్రాక్టికల్ గా అనుభవంతో శిక్షణ, ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి పాపులము అనేటువంటి మాటను పట్టుకుని ఊగులాడి అక్కడ ఆగిపోయి స్ట్రక్ అయిపోయి హెల్డ్ అయిపోయి ఇంకా దాన్ని బట్టి ఇంకేమీ లేదు, మనలు లేదు లేదు లేదు. మొట్టమొదటి ఈ ప్రార్థన ద్వారా మిమ్మల్ని మీరు కడుక్కొనడి, శుద్ధి చేసుకొనడి. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలోనే ఉంటుంది. మీరు గమనిస్తే మనలో ఇంతకాలం దేవుడు కడిగాడు చేస్తున్నాడు, మళ్ళీ ఒకసారి ప్రభువా 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 అది లేకుండా ఏ ప్రార్థనను ప్రారంభించినా అదంతా కూడా ఎక్కడో ఒకటి ఆగిపోయే అవకాశం ఉంది. జాగ్రత్త. మొట్టమొదటి ఈ పని చేయకుండా, మొట్టమొదటి ఈ మనవి, ఈ యొక్క మాట పలకకుండా. ఇంకా విచిత్రంగా ఏంటంటే మన పాపములు, మన పితరుల పాపములు, మన పిల్లల పాపములు, మన కుటుంబ పాపములు, మన స్నేహితుల పాపములు, మన బంధువుల పాపములు, మన పరివారి పాపములు సైతం. కారణం ఏంటంటే మన యజమానులదే రెస్పాన్సిబిలిటీ మనదే అవుతుంది. వాళ్ళు ఎవరైనా కావచ్చు, దేవుడు నమ్మిన వారు కావచ్చు, నమ్మని వారు. ఎందుకంటే వారి క్షేమం కలుగవాలని మనం చేసేటువంటి చిన్న ప్రార్థన. దయచేసి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం. మీరు ఇప్పుడు అన్నట్టుగా ఈ పాపం అనే మాటలోనికి వస్తే ఎవరు లేరండి, ఎవరు లేరు. ఇందులో అనుమానం ఏమీ లేదు. పాపము లేనివాడు అంటూ ఎవరూ లేరు, అందరం పాపులండి. అయితే ప్రతిసారి ఈ యొక్క దేవుని కృపను బట్టి మనకి ఇవ్వబడ్డటువంటి అవకాశం ఏంటంటే వెంటనే వెళ్ళి ప్రభువా అనగానే క్షమించి దాన్ని శుభ్రపరిచి ఇదిగో మళ్ళీ చేయకు అనేటువంటి ఒక తలంపును మనకిచ్చి దాంట్లో నిలబడడానికి ఒక అవకాశాన్ని ఇచ్చి మనల్ని భద్రపరిచే దేవుడు మనకు తోడు. దాన్ని అలవాటుగా చేసుకుని వెళ్ళేటువంటి కొంతమంది ఉన్నారు. అది వాళ్ళ గురించి మనకు అనవసరం. నేను చెప్పేది క్రైస్తవుల్లోనే, నామవాస క్రైస్తవంలోనే చాలా మంది పాపము అంటే అలవాటు. ఒకసారి చేస్తే ఏదో పొరపాటు, 2 సార్లు చేస్తే అదేదో, 3 సార్లు 4 సార్లు చేస్తే అది అలవాటు అంతే. దాని ప్రకారం అది అలా వెళ్ళిపోతూ ఉండదు. కాబట్టి ఎవళ్ళమైతే ఈ యొక్క పాప క్షమాపణ అనేది పొందుకొని శుభ్రపరచబడి పరిశుద్ధపరచబడి అతి హృదయం కలిగి, ఆ హృదయమే మనకు మనస్సాక్షి, మనకు పెద్ద ఇది అక్కడే మనకు అన్ని తేడా న్యాయం చెప్పేస్తుంది అనమాట. ఎవరు చెప్పక్కర్లా. ఈ హృదయంలో ఉండేటువంటి ఆలోచనే నిన్ను డివైడ్ చేసేస్తుంది, ఎన్ని భాగాలు చేయాలో అన్ని భాగాలు. అప్పుడు చేసేటువంటి ప్రార్థన విలువగలదై ధూపం అనే దేవుని సన్నిధికి చేర్చబడుతుంది. అసూయతోనో ద్వేషముతోనో ఏ దాని నుంచి నువ్వు రక్షించబడకుండా, నేను పాపం అంటే దేని నుంచి రక్షించబడ్డావు అంటే నరకానికి పోకుండా రక్షించబడ్డావు, లేకపోతే ఇంకే కాదండి. మొదట నీకున్నటువంటి ఆ చెడ్డుతనం నుంచి రక్షించబడ్డావా, విడుదల పొందుకున్నావా? ఆ విడుదల పొందుకోకుండా నువ్వు ఏమి చేసినా, ఇప్పుడు నందిని మంచి పిల్ల, చిన్న పిల్ల, వాళ్ళమ్మ బిర్యానీ చేసింది, ప్లేట్ కడుక్కోకుండా నందిని నా పెట్టు అంటే ఏమంటది? బుద్ధి లేదన్నా ప్లేట్ కడుక్కోవాలి. బిర్యానీ నీదే, అమ్మ చేసింది, ఆ రుచి ఆ వాసన ఇక్కడ దాకా పడుతుంది. కానీ నువ్వు ప్లేట్ కడుక్కోకుండా పోతే ఏం చేస్తుంది అమ్మ? శుభ్రత నేర్చుకో, పరిశుభ్రత నేర్చుకో. రోజులు బాగాలేవు, కరోనా వచ్చినప్పటి నుంచి అన్ని కడుక్కుంటున్నాం. మళ్ళీ నువ్వు ఇది ఇంకటి ఆప్తేలా ఇది కూడా కడుక్కున్నావు అంటావా? లేదండి, రేటు నుంచి రాగానే కాలు చేతులు కడుక్కోమా? మరి ఈ విధంగా నువ్వు ఒక పరిశుద్ధమైనటువంటి రీతిలో దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడానికి వచ్చినప్పుడు ఈ మాత్రం కడుక్కోవడం అన్నది చేయకపోతే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి ఎలాగో చేర్చబడుతుంది అనేది చిన్న
కాన్సెప్ట్, పెద్ద విషయమే కాదు. అయితే దీనికి మనం ఏంటంటే మనం ఉండలేమండి, మనం చేయలేమండి, మనం మనుషులమండి అనకుండా దేవాది దేవుని యొక్క పరిస్థితి అంటే ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మంచి అంటే మనకి ఏదైనా కూడా అండి, క్రీస్తు పాపరహితుడు, నిత్యుడకు తండ్రి, నిందారహితుడు, పాపము లేనటువంటి వాడు. ఇది మనం చెప్పుకునేటువంటి మాట కాదు. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మనకు లేఖనాల ప్రకారం ప్రూవ్ చేయబడేటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. ఇప్పుడు ఆయన నమ్మాము, ఆయన మనకు రోల్ మోడల్, ఆయన మనకు శిక్షకుడు, మనకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి వాడు వాక్యం ద్వారా. కాబట్టి మనం ఏమిటంటే అలా ఉండటం. అసలు మనల్ని పిలుచుకున్నదే దేనికండి? నరకానికి పోకుండా ఉండటానికి, బాగా ఎంజాయ్ చేయటానికి. కార్లు నడితే కార్లు, బంగ్లాలు నడితే బంగ్లాలు కదా, ఒకటి కాదు 4 కార్లు కావాలి, మామూలు కార్లు బెంజ్ కార్ కావాలి, రోల్స్ రాయిస్ కావాలి, త్రిబుల్ కావాలి. అవన్నీ నెక్స్ట్ ఖచ్చితంగా సాక్ష్యం ఉండటానికి నిన్ను ఆ విధంగా అభివృద్ధి మొట్టమొదటి ఏంటో తెలుసా? తన పోలిక. అసలు చేసుకున్నదే అదే ఉద్దేశం, మన పోలిక చదువుతున్న మన స్వరూపం. అంటే ఏంటి? క్యారెక్టర్ వైజ్ గా కానీ, గుణాల వైజ్ గా, ఇంకా అనేక రీతులుగా ఆయనను పోలి సహోదరత్వం కలిగి ఉండటానికి యేసుప్రభు అన్న అయితే మనం తమ్ముళ్ళుగా సహోదరత్వం కలిగి ఉండటానికి పిలుచుకున్నాడు. అది ఆయన అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే ఆయనతో పాచి ఉండటానికి, అయ్యానికైనా ఇయ్యానికైనా సమవుజ్జి. అంటే చాలా వరకు ఏంటంటే మనం ముందు చూసి నాకు తగుతారు అంటే నేను స్నేహం చేస్తాను. కానీ ఇక్కడ ప్రభు ఏం చేశాడంటే విచిత్రంగా తగని వారిని, పెంట పిక్కల మీద ఉన్నటువంటి వారిని, ఇంకా హీనంగా బతుకుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని చేరదీసి తన స్టాండర్డ్కి, తన లెవెల్కి, అట్టి పరిశుద్ధతలోనికి, పవిత్రతలోనికి తీసుకొచ్చే ప్రయాసం ఆయన పడుతుంది. ఆ ప్రయాసానికి తగిన ఆ శ్రమ లేకపోతే ఆ యొక్క క్రమశిక్షణ మనం నేర్చుకున్నట్లయితే త్వరగా గట్టెక్కుతాము, త్వరగా ఆయన అనుకున్నటువంటి స్టేటస్లోకి, అనుకున్నటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళగలుగుతాం. లేకపోతే మళ్ళీ ఇలాగే ట్రైనింగ్ జరుగుతూనే ఉంటాయి, కష్టాలు అవే రిపీటెడ్ రోటీన్ జరుగుతూనే ఉంటాయి. అలాగే ఒకసారి వచ్చిన కష్టం మళ్ళీ రాదని కాదు. కానీ ఎప్పుడైతే ఆ ట్రైనింగ్లో మనం బలపరచబడి దేవుని మహిమాత్మైనటువంటి రీతిలో అడుగులు వేస్తామో దాని ద్వారా శ్రమ నుంచి మనం విడుదల పొందుకుంటూ ఉంటాం. విడుదల, రక్షణ అంటే ఏదో నరకానికి పోకుండా ఆపివేయడం అనేదే కాదు. పాప పంకిలమైనటువంటి మన జీవితాల నుంచి మనం విడుదల పొందుకోవాలి, పరిశుద్ధమైనటువంటి పరిస్థితుల్లోకి మనం రావాలి. అప్పుడు మన ప్రార్థనలు దేవుని సన్నిధికి ధూపం వల్ల చేర్చబడుతూ ఉంటాయి. ఈ క్షమించడం, ఇటువంటివన్నీ అందుకే నేను ఎప్పుడన్నా చెప్తాను, ఎప్పుడన్నా ప్రార్థన అనే దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ నుంచి అన్ని తీసేస్తాం. అంటే ఎవరినైతే జ్ఞాపకం చేసుకుని వాళ్ళతో నాకు ఏదైనా వ్యతిరేకత ఉన్నా, వాళ్ళు నాకు ద్రోహం చేసినా, నేను వాళ్ళకు ద్రోహం చేసినా అన్ని పక్కన పెట్టేసేసి నిండు మనసుతో ప్రభు వాళ్ళకి మేలు, అంతే సింపుల్. ఎక్కువ కూడా అవసరం లేదు. నిండు మనసుతో, స్వచ్ఛమైన మనసుతో, పరిశుద్ధమైనటువంటి హృదయంతో ప్రభువా వారికి చిన్న మేలు చేయ అంటే చాలు. అదే పెద్ద ప్రార్థన. ఇక్కడ అన్ని పెట్టుకొని, అందుకే బలిపీఠం దగ్గరికి వచ్చేసి బలి అర్పించే ముందు నీ సహోదరుతో నీకు వాద్యం ఉన్న ఎడల ఏం చేయమన్నాడు దేవుడు? ముందు వెళ్ళి సమాధానం పడిరా. నువ్వు ఆ సమాధానం పడొచ్చు, బలి అర్పించు, లేకపోతే నేను యాక్సెప్ట్ చేయను అన్నాడు, నేను ఒప్పుకోను అన్నాడు, దాన్ని నేను అంగీకరించాను అన్నాడు. అది కృతజ్ఞతార్పణే కానీ, ఇంకే అర్పణే కానీ మొదటి సహవాసంలో సమాధానం లేకుండా నువ్వు ఏది అర్పించినా అది బూడిదలో పోసిన పన్నీరు అనేది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. బూడిదలో పోసినటువంటి పన్నీరు అనేది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటో జ్ఞాపకం చేసుకోవాలి అంటే పాపులం మనవి ఆలకింపుడు. కాబట్టి ఇక మనమందరం పాపులమే కాబట్టి మనవి ఆలకించడు. మరి ఆలకించినప్పుడు 40 దినాల ఉపవాసాలు, 60 దినాల ఉపవాసాలు, 21 దినాల ఉపవాసాలు, 3 దినాల ఉపవాసాలు, 7 దినాల ఉపవాసాలు లాభంలే. అయితే ప్రతి ఉపవాసం అని కానీ, ప్రతి ప్రార్థన అనేది ఏదైనప్పటికీ కూడా పరిశుద్ధులతో చేయగలిగి ఉండాలి. ఈ హృదయం పరిశుద్ధపరచబడాలంటే మొదట నువ్వు పాపక్షమాపణ పొందుకోవాలి, అనుదినము కడగబడాలి. ఇప్పుడు పేతురు విషయంలో చివరి దినాన ఏం చేశాడు? దేవుడు శిష్యుల కాళ్ళు కడిగినాడు. పేతురు అన్నాడు, అయ్యా మరి ఇదేంటి నువ్వు నీ చేతులతో కాలు పట్టుకుని కడగటం మొత్తం కడుగు కావాలంటే ఏమన్నాడు? అయ్యా నువ్వు ఆల్రెడీ శుభ్రంగా ఉన్నావు, ఏదో ఈ కాళ్ళు కడుగు తెచ్చాడు. ఎందుకంటే మనం ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఉన్నా అక్కడక్కడ బురదో మట్టో కాలు బయటికి పోయొచ్చామంటే శరీరానికి అంతటికి నీకు తెలియకుండానే మట్టి పడుతుంది. సరే అవన్నీ వదిలే, కాళ్ళకైతే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే చెప్పులు వేసుకొని తిరుగుతున్నాం, ఎంత చేసుకున్నా అదంతా కూడా మట్టి పట్టుకున్న కాళ్ళే మళ్ళీ వచ్చి కడుక్కోవాల్సింది. కాబట్టి నీ ప్రార్థన ధూపం వల్ల దేవుని సన్నిధికి చేర్చబడాలి అంటే నీవు ఏదైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన, తలపు అవన్నీ కూడా దేవుడు చెప్పింది చేయకపోవటం పాపం అంటే మనం 10 ఆజ్ఞలు పాటించకపోవడం, వ్యభిచరించడం, దొంగతనం ఇవి గుర్తుకుంటారు కదా. నేను ఒకటే మాట స్టేట్మెంట్ ఏంటంటే దేవుని చిత్తం కానిది నువ్వు చేసినప్పుడు అది పాపం.
దేవుని చిత్తమైంది అయినప్పుడు మేలు కొరకు కొన్నిసార్లు దేవుడు కీడు కూడా తెచ్చి పెడతాడు. ఇది నేను చెప్పాను కొన్నిసార్లు. ఏమనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అహరోన్ గారు మొన్న రేపు మంచి పరీక్షలు రాసి 100కి 90 మార్కులు తీసుకుంటాడు. వచ్చి వాళ్ళ ఆయన దగ్గర కోముగా డాడీ నాకు బుల్లెట్ కొనియవా, వాళ్ళ డాడీ కరిగిపోయే నా కొడుకు ఇంతగా 4వ తరగతిలో 90 మార్కులు తెచ్చుకున్నాడు అని బుల్లెట్ కొనిస్తాడా? టైం ఉంది బేట, టైం ఉంది నాయన. ఇప్పుడు మామూలు ప్లాస్టిక్ సైకిల్ కాకుండా మామూలు సైకిల్ కొనిస్తా, అది దొంగకొని సంతోషించడం. వాడికి అది ఎంతో బాధ అనిపిస్తుంది. నేను మేలుకరంగా అడిగితే నాకు కీడు చేశాడని కూడా అనుకుంటా. చాలా మంది పిల్లలు వెంటనే నెగిటివ్లోకి వెళ్ళిపోతారు. దేవుడు అది తగిన సమయం కాదు కాబట్టి ఆపాడు అన్న విషయం మనం కూడా గమనించం. కొన్నిసార్లు దేవుడికి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు తెలిసినంత బాగా మనకు తెలియదు కాబట్టి, అడిగినచ్చని ఇవ్వలేదు కాబట్టి అదే ఏదో జరుగుతుంది. దేవుడు మనకి ఏదో ఏదో చేస్తున్నాడు అన్నటువంటి తలంపులకి మనం కాబట్టి కొన్నిసార్లు దేవుడు తనకేదో కీడు అంటే మనకేదో కీడు అనిపిస్తుంటుంది కదా, అది మేలుకే చేస్తాడని నేను జ్ఞాపకం చేశాను. చాలా మంది ఏంటంటే ఇది మాకు కీడుకు వచ్చినట్టుంది, కాదని మీ మేలుకు వచ్చింది మీకు తెలియట్లా, అది తర్వాత తెలుస్తుంది. కాబట్టి ప్రార్థన అనేది పాపముతో నింపబడినట్టుగాను, పరిశుద్ధంగా లేని పరిస్థితుల్లోనూ, నామక వాస్తేనో, ఇంకా నాలంటోడు ఇంకా కడువుగా చెప్పాడు పెదవులతో చేస్తే వచ్చేది కాదు, హృదయంతో చేస్తే వచ్చేది జరిగేది. ఇక్కడ హృదయంతో చేయాలి అంటే నువ్వు హృదయ శుద్ధి కలిగి ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు పాపక్షమాపణ పొందుకోవాలి. ఇలా పాపక్షమాపణ పొందుకొని నిందారహితుడుగాను, పాపరహితుడుగాను ఉన్నటువంటి దేవుని రోల్ మోడల్గా తీసుకోవాలి. అలా కాకుండా నువ్వు ఏది చేసినా అది వ్యర్థం బూడిదలో పోసిన పన్నీరే. 40 దినాలు ఈ సంవత్సరమే కాదు, ఇంకా ప్రతి సంవత్సరం 40 దినాలు అదే ప్రార్థన చేసినా నీకు అది జరిగే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ గోజాడుతున్నావు కాబట్టి దేవుడు భారీలే అని ఏదైనా ఒకటి అలా ఇచ్చినా అది నీకు మేలుకు కాదు, ఆశీర్వాదకరంగా ఉండదు అనేది నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. 1 పేతురు 3వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం గమనించినట్లయితే, 1 పేతురు 3వ అధ్యాయము 15-16 వచనాలు చక్కటి మాట ఉంది. ఏమంటుందండి? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వారికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నది. మీ హృదయములో యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయి వారు సిగ్గుపరచబడుదురు. దేవుని చిత్తం అలాగున్న ఎడలా కీడు చేసి శ్రమపడ్డ కంటే మేలు చేసి శ్రమ పడుట మేలు. చక్కటి మాట, ఎంత చక్కటి మాట. కీడు 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 అని నన్ను కొట్టారు, నన్ను తిట్టారు, నన్ను అన్నారు, నేను అనాలి, నేను చేయాలి, 1కి 2 చేయాలి, చేసిన తప్ప నాకు బలపడి ఉందని వాళ్ళు గుర్తించలేరు. నాకు బలం వాడు కొట్టాడు, నేను తిరిగి కొడితే తప్ప నేను లేకపోతే పిరికి వాడినాను, ఇంకేదో వాడు అవహేళన చేస్తాను. కానీ ఇక్కడ దైవ సందేశం ఏమిటంటే కీడు సహించమంటాడు, కీడును సహించమంటాడు. అపనిందలు, అవమానాలు, ఇరుకులు, ఇబ్బందులు సహించడం, భరించడం నేర్చుకో, ఓర్చుకోవడం నేర్చుకో. తగిన సమయం అందు నీకు ప్రతిఫలం ఇస్తాను అంటాడు. ఎంత చక్కటి మాట. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారు, ఎంత చక్కగా ఉంది మాట. ఈ నిర్మలమైన మనస్సాక్షి కలిగి ప్రార్థించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నిర్మలత్వం లేకుండా ఉడికిపోతూ సముద్రపు అలజడిలాగా ఉన్నటువంటి హృదయంతో నువ్వు కూర్చొని ప్రార్థన చేస్తావు. దేవుని సన్నిధికి చాలా ఎట్లుండాలి? నీ యొక్క హృదయం ఎలా ఉండాలి? నిర్మలముగా ఉండాలి, నిష్కలంకంగా ఉండాలి, పాపరహితంగా ఉండాలి. పాపరహితమైనటువంటి హృదయముతో నిర్మలమైన మనస్సాక్షిగా ఉంచు. నువ్వు ప్రార్థిస్తే ఆ ప్రార్థన సత్ఫలితాలను ఇస్తుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడిన మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడబడి కలవరపడబడి. సాతాను అనేక రీతులుగా అది భయపెడుతూ ఉంటాడు, కలవర పెడుతూ ఉంటాడు, ఏదేదో చేస్తూ ఉంటాడు. అయిపోయింది ఆ పని అనుకుంటాం, కానీ ఎక్కడికి అయిపోలేదండి. అదే మొదలు. ఎక్కడైతే నువ్వు అయిపోయింది అనుకుంటావో దేవుడు అక్కడి నుంచి మొదలెడతాడు. ఏమనుందండి? ఏమైనా కథ మొత్తం మార్చగలవనండి. నేను ఇంకా మనసులో ఏమనుకుంటానంటే ఎంతైనా చేయగలం, ఎంతైనా చేయగలం కదా. మన కోసం ఏమైనా చేస్తాడు, ఎంతైనా చేస్తాడు. అటు దేవుని సన్నిధి మనతో కూడా ఉన్నప్పుడు
అయ్యానికైనా బియ్యానికైనా సమవుజ్జులుగా మనం ఉండాలి కదా. భార్యాభర్తలు కుటుంబం అనే విషయానికి వచ్చినప్పుడు ఒక పక్క రబ్బర్ టైరు, ఒక పక్క ఇనుప టైర్ వేసి బండి నడుపుదాం అంటే కష్టమండి. ఒక పక్క ఎద్దులు, ఒక పక్క దున్నపోతులు కట్టి ఏమో నడుపు అంటే కష్టమే. గాడిదలు కట్టి దున్నపోతు అంటే మళ్ళీ మీరు రెండు ఒకే జాతి కదా అంటారేమో. ఒక పక్క ఎద్దులు, ఒక పక్క గాడిదలు కట్టి బండి నడపమంటే బలి ఉంటారు. దాని మీద ప్రయాణం చేసే వాళ్ళ ప్రయాణికుల మంచి టేస్ట్ అన్నమాట. దేవుడు చాలా గొప్పవాడు. కానీ మనల్ని ఎన్నిక లేని వారు ఉన్నప్పటికీ మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన ప్రయాసము, మన ప్రయత్నం ఎట్లుండాలంటే ఆయనతో తొలగొట్టడానికి, ఆయన లెవెల్కి రావడం. ఆయన ఆశనే అది. ఆయన ఏం అసూయపడ్డంలా నువ్వు నా లెవెల్ కోసం ఏదో పోనీ దగ్గర తీసి నెత్తి నెప్పుతున్నట్టు వద్దరు అనడంలో ఆయన ఏమంటున్నాడు, దీనుడు కదా భుజం కిందకి రా, దీనులు నా చేతి కింద ఉండండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అట్లా ఈనత్వము కలిగినటువంటి వారుగా, నిష్కల్మషమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారుగా, నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారుగా నువ్వు ప్రార్థన చేస్తే అది సత్ఫలం. అలా లేకపోతే లీగా 10 పేజీ. ఇప్పుడు పరీక్షల సీజన్ కాబట్టి ఈ మాటలు బాగా మాట్లాడుకోవచ్చు మనం కదా. ఇప్పుడు అది కూడా గవర్నమెంట్ చాలా కంట్రోల్ చేసిందంట. అడిషనల్ సీట్లు ఇవ్వట్లేదండి. ఎందుకంటే గవర్నమెంట్కు వీళ్ళందరికీ తెలిసిపోయింది వీళ్ళు రాసేది తక్కువ, పేపర్లు ఎక్కువ తీసుకుంటారు. పేపర్లు ఎక్కువ తీసుకొని అంతా గందరగోళం చేస్తున్నారు, ఖర్చు ఎక్కువ అవుతుందని గవర్నమెంట్ అడిషనల్ సీట్లు ఇవ్వట్లేదండి. మొత్తం బుక్లెట్ ఏది ఇస్తారో ఆ బుక్లెట్లోనే సర్దుబాటు చేయాలని వింటున్నాను నేను. వచ్చింది అది రూలు అంతే కదా. బుక్లెట్ అంటే వెరీ నైస్ కదా. ఇంతమంది ఇష్టరాజ్యంగా 100 పేజీలు కూడా తీసుకొని రాస్తా ఉంటుంది. వద్దేది 100 మార్కులే, 100 మార్కులే, అంతకంటే ఎక్కువైతే ఉండవు కదా. సో నిర్మలమైన మనస్సాక్షి కలిగినటువంటి వారుగా మనం ప్రార్థించాలి. బ్యాలెన్స్ ఉండాలండి. నాలెడ్జ్ ఇప్పుడే చెప్పాను కదా, వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే అక్షరార్థంగాను, అలంకారయుక్తంగాను, మర్మంగాను ఉండేటువంటి విధానాల్లోనూ, వేదాంతపరమైనటువంటి పరిస్థితుల్లోనూ, మానవత్వం రీసెర్చ్ మైండ్తోనూ కూడా మనం అర్థం చేసుకునే ప్రయాసపడాలి అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ చూడండి, హ్యూమన్ నాలెడ్జ్ అంత చేసుకోలేదు. అందుకే వాక్యం చదివేటప్పుడు కూడా ప్రభువా నీ వాక్యము నా పాదములకు నాకు వెలుగు. కాబట్టి ఏం చేయాలన్నా నాకు అర్థమయ్యేటట్టు సాయం చేయాలి అని ప్రార్థన చేసుకున్నాను. నాకు చదవచ్చు, నేను పెద్ద చదువులు చదువుకున్నా ఇది అట్లా ప్రభా ఈ పరిస్థితులు లేఖన భాగాలను చూస్తూ ఉన్నాను. ఇదిగో దీనిలో నాకు ఏది అవసరమో, ఏది శ్రేష్టమో, ఏది నాకు మేలు, చింటికి చేయను, మంచి గోల్మల చేత నిన్ను తృప్తిపరిచేది ఇది నాకు నాయన, దీన్ని నాకు అర్థమయ్యేటట్టు బోధించు ప్రభా, పక్కన కూర్చొని చెప్పు నాయన అని ప్రార్థించి మొదలై ఇవేమీ చేయకుండా చేస్తే అది సత్ఫలితాలను ఇవ్వదు అనేది నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 1 తిమోతి 3వ అధ్యాయము 15వ వచనంలో కూడా మీరు చూస్తే, 1 తిమోతి 3వ అధ్యాయము 15వ వచనంలో కూడా మీరు చూస్తే జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో ఏమంటే జీవము గల దేవుని సంఘంలో ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియవలెనో కదా. నిర్మలమైన మనస్సాక్షి ఉండటమే కాకుండా దేవుని సన్నిధిలో మొరపెట్టుకునే భాగ్యం ఎలా ఉంది, ఎలా ఉన్నావు, ఎలా ఇప్పుడే చెప్పాను కదా. మనం పిల్లలకి ఏదైతే నేర్పిస్తామో దాన్ని నాకు వచ్చనగానే వాడు లిటరల్గా ఏం ఆలోచన, ఇది చూడు నేను సులువుగా నేర్చేసుకున్నాను నేను ఒక అహంభావంలోనికి వాడు. కానీ ఇక్కడ ఏమంటాడు, జీవము గల దేవుని సంఘములో నీవెలాగూ ప్రవర్తింపవలెనో అంటే నువ్వు ప్రార్థన ఎలాగో చేసుకోవాలి, ఎలాగో కూర్చోవాలి, ఎలాగో నిలబడాలి, ఎలాగో మాట్లాడాలి, ఎలాగో నువ్వు ఉండాలి అన్న అంశాలను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు దేవుడు చెప్పాడు, నిలబడి ప్రార్థించిన, కూర్చొని ప్రార్థించిన, నడిచి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు కాబట్టి మనకు అంత అనుకూలంగా ఉన్నా కూడా నేను పండుగని ప్రార్థన చేస్తానంటే కుదరదు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, నీకు అన్ని అనుకూలంగా ఉన్నాయి, దేవుని చిత్తమైతే కూర్చొని నిలబడో లేకపోతే మోకరించి చేస్తే ఇంకా బెస్ట్. కాబట్టి జీవము గల దేవుని సంఘం అని చెప్పబడుతున్నది. అంటే దేవుని సంఘంలో ఏమున్నది, జీవం కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. అంటే దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన ఏమిటి, అల్లరి చిల్లరగా ఉన్నావా లేకపోతే ఇక్కడ వచ్చి కూర్చొని ఇంకేదో ఆలోచన చేస్తున్నావా? అందుకే మొదటి మాట ఏం చూపించాలో, నిర్మలమైన మనస్సాక్షి. ఇలాంటి ఏదో తలంపులు, ఇంటి తలంపులు పెట్టుకుంటే నిర్మలమైన మనస్సాక్షి ఉంటుంది. అలసటి ఉంటుంది. అలసటి అంటే పొంగు వస్తుంది, పొంగుతుండ చూస్తామో రైస్ పెట్టి కుక్ చేసేటప్పుడు కానీ ఇంకేదైనా వంట చేసేటప్పుడు మంట ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఏమైతుంది, ఉడుగుడుగా పొంగుతుంది. అట్లా పెట్టుకొని నీ హృదయాన్ని నువ్వు ప్రార్థన చేస్తే ఉపయోగమే. ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకా అంతేకాకుండా ఇంకా మాట మీరు గమనిస్తే యోహాను సువార్త 17:17 మీరు గమనిస్తే, యోహాను సువార్త 17:17
సంవత్సరం వార్త 17:10 ఒక్కసారి తీయండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. వాక్యం ఎందుకు ప్రతిష్ఠ చేయబడ్డం తెలుసా మీకు? అదేదో ప్రతిష్ఠ చేసి వచ్చారు అది అంటుంటారు. అంటే ఇక దానికి స్పెసిఫిక్ గా దానికోసం ఏర్పాటు చేయబడినటువంటి ఇక వేరే దానికి ఏది ఉండదు. నువ్వు ఎడుచు కూర్చున్నావు అంటే ఇక దేనికి నీ తలకు పక్కకి వెళ్ళాలి. ఎక్కడ ఉండాలి? ఈ పని మీద నీ ధ్యాస ఉండకూడదు, ఇక్కడ ఉండాలి నీ ధ్యాస. ఎవరు చూసుకుంటాడో నా నమ్మకం ఉండాలి. సాధారణ నేను డిస్టర్బ్ చేయడానికి అప్పుడే ఫోన్లు వస్తాయి. దేవునికి ఇచ్చే మర్యాద, దేవునికి ఇచ్చే మన్నన ఏంటి? పెద్ద ఆఫీసర్ ఉన్నాడు, ఫోన్ వస్తే ఏం చేస్తాం? చక్కగా ఆఫ్ చేస్తాం కదా, ఆఫ్ చేస్తాం కదా, ఆఫ్ చేయమ్మా. పెద్ద ఆఫీసర్ కలెక్టర్ వచ్చినాడు, నీకు మాట్లాడుతున్నాడు, ఫోన్ వస్తే కొద్దిసేపు సార్ ఫోన్ వచ్చింది మాట్లాడి చెప్తారంట. ఇంకా అవసరం అనుకుంటే ఇట్లా మళ్ళీ కలెక్టర్ వచ్చిన మాట్లాడుతున్నా మళ్ళీ ఫోన్ చేస్తారా అని చెప్పి పెట్టేస్తాం, అవునా? కానీ ఇప్పుడు దేవుని సన్నిధిలో ఎట్లుంటుందో తెలుసా? ఇట్లా చూసుకుంటూ బయటికి, ఇట్లా చూసుకుంటూ బయటికి, ఇట్లా చూసుకుంటూ బయటికి. మీదేం మనస్సాక్షి? మీదేం మనస్సాక్షి? నిర్మలమైన మనస్సాక్ష లేకపోతే అలజడిగా ఉన్న మనస్సాక్ష? దేవుని సన్నిధిలో ఇంకెట్లా ఉన్నది నీ పరిస్థితి? ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఎటువంటి ఫలితాలు ఇవ్వాలి? పాపరహితమైన ప్రార్థన అంటేనే ఇంక పెద్ద లెవెల్. దాన్ని పట్టుకొని ఇంకా మనం పాపం చేయలేము, మనం కడగబడ్డామని ఇలా సులువుగా తప్పించుకుంటున్నాం. కానీ అసలు సులువైన వాటిని గమనించగా ఎంత ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటున్నామో మనకి. పెద్ద పడవ సైతం మునిగిపోవాలంటే చిన్న రంగురమ్మ సార్. అందుకే నోవాహుకు చెప్పేటప్పుడు దేవుడు అన్ని చెప్పాడు. చెప్పి చివరిలో ఒక మాట అన్నాడు, కీలు బుయ్యయ్యా అన్నాడు. కీలు అంటే వాటర్ ప్రూఫ్ చేయయ్యా అన్నాడు. మొన్న మధ్య ఇంకోటి తెలుసుకోవడం అంటే ఆయన చెప్తాను, నిజంగానే ఆ రోజుల్లో స్టీరింగ్ కూడా పెట్టలేదు నోవాహు పడవ. ఎందుకు స్టీరింగ్ పెట్టలేదంటే, స్టీరింగ్ పెడితే నేనే నడుపుకుంటా అంటాడు నోవాహు. ఇంత కష్టపడి కట్టుకునే పడవ నాది, నేనే నడుపుకుంటా అంటాడు. అందుకని దేవుడు ఏం చేసినాడు, కెప్టెన్ నేను, నడిపేది నేను, నువ్వు ప్యాసింజర్ కూర్చో. మనం ప్యాసింజర్లు అంతే. మన జీవితానికి కూడా ఆయనే వెలుగై ఉన్నాడు, ఆయనే కెప్టెన్ అయి ఉన్నాడు. ఆయన మాట వింటే మనకు ఆశ్చర్యం. అలాగని సలహాలు పంచుకుంటాడు. అన్న చెప్పాడు సలహా పంచుకోవద్దని చెప్పట్లా, ప్లీజ్ ఇట్లా అనిపిస్తుంది నాకేదో ఉంటుంది, అది మనకి ఇష్టం ఉంటుంది. కానీ నేను దేవునికి చెప్పుకోగలుగుతా, ప్రభా అందరు ఇష్టం లేదంటారా, నీకు ఇష్టమేమో, ఇష్టమైతే నాకు ఒకసారి సాయం. ఎందుకంటే ఏదైనా చేయడానికి ఆయన సిద్ధపడతాడు. పిల్లల కోసం తండ్రి ఏదైనా చేయడానికి, ఎంతైనా చేయడానికి. కాబట్టి ప్రార్థన ద్వారా నువ్వు గోజాడుతూ ఉన్నప్పుడు ఇవన్నీ నువ్వు సెట్ చేసుకున్నావా లేదా ఒకసారి చెక్ చేసుకో. సెల్ఫ్ చెక్ అంటారు దీన్ని. అందుకే ఈరోజు నేను ఈ వాక్యం చెప్తాను, సెల్ఫ్ చెక్. 22 రోజులు అయిపోయినాయి, ఇవేమీ పాటించకుండా, నీ హృదయాన్ని నిర్మలంగా ఉంచుకోకుండా, దేవునికి మహిమకరమైనటువంటి స్థానం ఇవ్వకుండా, మరి ఈ రోజుల్లో తప్పవు వస్తారు, ఇవన్నీ తప్పవు. కానీ ప్లాన్ చేసుకుంటే తప్పించుకోవచ్చు. సరైన రీతిలో దానికి మనం ట్రాక్ చేసుకోగలిగితే తప్పించుకోవచ్చు. దయచేసి ఇవ్వండి, జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా 2 కొరింథీయులు 5:21 త్వరగా 4 మాటలు మేము ఎక్స్ప్లెయిన్ చేసి నేను ముగించేస్తాను. 2 కొరింథీయులు 5:21 ఎందుకనగా దేవుని నీతి అవునట్లు ఆయన ఎవరంట? పాపమెరుగని వాడు. అర్థమవుతున్నదా? పాపరహితుడు, పాపము లేనటువంటి వాడు అనేటువంటి మాట ఎందుకు తీసుకొస్తున్నాను? పాపము చేసినటువంటి వాడి ప్రార్థన దేవుడు అంగీకరించడు. అయితే దేవుడు ఒక్కడే తప్ప పాపరహితుడు అంటూ వాడు ఎవడూ లేడు. మనుషులం, మానవ మాత్రులం, పాపులం. అయితే ప్రతి క్షణము మనం హెచ్చరించుకుంటూ, గద్దించుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ, మనము దేవుని ఎడల భయభక్తులతో ఎదగడానికి ప్రయత్నం చేస్తూ, పాప క్షమాపణ ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్తే మన ప్రార్థనలు దుఃఖం మన దేవుని సన్నిధికి చేరడానికి అవకాశం ఉంది. కాబట్టి మొదట మన రోల్ మోడల్ అయినటువంటి దేవుడు ఎవరంట? పాపం మెరుగని వాడు. మనం పాపంగా చేసాం, ఆయన మన బుద్ధులు మంచి బుద్ధులు కావు కాబట్టి మనం ఆయన్ని పాపంగా చేశాము. శిలువకు అప్పగించవలసిన పరిస్థితులు తీసుకొచ్చి పెట్టు. అయినా ఆయన దయామయుడు, కరుణామయుడు, చనిగల దేవుడు. కాబట్టి ఇదిగో ఈ లెంట్ డేస్ లో మనం చూస్తున్నాం కదా, లెంట్ డేస్ అనేటివి, ఉపవాస దినాలు అనేటువంటివి దేనికి ప్రాతిపదికగా తీసుకువెళ్తా ఉంటే చివరికి గుడ్ ఫ్రైడేకి. కానీ ఈ లెంట్ డేస్ లో ఏ ఒక్కళ్ళన్నా ఆ శిలువ శ్రమల ధ్యానాలు చేస్తున్నారా? శిలువ శ్రమల జ్ఞాపకం చేస్తున్నారా? ప్రభువా బిర్యానీ తినాలని అనిపిస్తున్నాయి, ప్రభువా నా పిల్లలకు ఉద్యోగాలు, ప్రభువా పిల్లలకు నాకు పెళ్ళిళ్ళు, ప్రభువా పిల్లలకు అది, ప్రభువా నాకు ఇది, ప్రభువా నీకు అది, ప్రభువా.
అసలు దీని ఉద్దేశం ఏమిటంటే 40 దినాలు శ్రమలను ధ్యానించుకో. ఏ ఒక్కరి నోట నేను ఆ ప్రార్థన వినటంలా, ఎవరి నోట వినటంలా. అసలు వాటిని ఎట్లా పడ్డావయ్యా, ఎంత అవస్థపడ్డావా నా కోసం. నేను అందుకే మొన్న ఒక మాట అనేసిన, ఏమని, ఎంతసేపు మాకేమి ఇస్తామని కాదు, నీకేం ప్రభా, నీకు నేనేమి ఇవ్వాలో కొంచెం బయట పెట్టిన తొందరగా ఈ ఉపవాస దినాల్లో ఒకసారి నాతో మాట్లాడు. నాకేం కావాలో నేను రోజు అడుగుతున్నా, నీకేం కావాలో ఒక్కరోజు నాతో మాట్లాడి చెప్పు, నా చేతనైతే నేను ప్రయత్నం చేస్తాను అని ప్రార్థించండి అమ్మని మొన్న శుక్రవారం ఏమో చెప్పినట్టు. కాపరి కోసం, సంఘం కోసం, దేవుని కోసం ఏం చేయాలి? సంఘాన్ని వాడుకోవచ్చు, మనం కాపరిని వాడుకోవచ్చు, తెగ వాడుకోవచ్చు, మామూలు కూడా. ఇక దేవుని అయితే ఇంకా బాగా. నేను తప్పని అనడంలా, కానీ ఒక్కరోజన్నా ఈ ప్రార్థన చేయండి. ఏమని? ప్రభా, నేనేం చేయాలి? నన్ను ఎందుకు పిలుచుకున్నావు? నా వాళ్ళ అవసరం ఏంటో చెప్పు ప్రభా. నా వంతుని ఏది చేత కాకుండా అయితే చెప్పడుగా, నీకు చేత కాకపోతే కొద్దిగా జాగ్రత్త. దంచడం బాగా అలవాటు పాత రోజులు, పెద్ద మిక్సీ. కానీ మీరు తెలుసా లేదో, ఆ దంచే వాళ్ళకి ఏనాడు చేయి రోగల కింద పడదు. అంత బాగా అంటే అలవాట్లు, అంత ప్రాక్టీస్ ఉంటుంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడిని అడగాల్సి వచ్చినప్పుడు ఒక్కసారన్నా నా నుంచి ఇంకా ఏం ఆశిస్తున్నావు, ఏం చేయాలి. ఎందుకంటే చేయలేకపోయినా మళ్ళీ సామర్థ్యం ఇచ్చి చేయించుకునేవాడు, అవకాశం ఇచ్చి చేయించుకునేవాడు మళ్ళీ ఆయనే కదా. వీటిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, వీటిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దయచేసి సంఘంలో ఎలా ఉంటున్నావు, ఎలా కూర్చుంటున్నావు, ఏం ఆలోచన చేస్తున్నావు అని జ్ఞాపకం. నిర్మల హృదయం కలిగినటువంటి వారై ప్రార్థనలో గడపే పరిస్థితిని మనం తెచ్చిపెట్టుకోవాలి. సాతాన్ని ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. సాతాను పని అది డిస్టర్బ్ చేయాలన్నదే ఆయన ఉద్దేశం కాబట్టి వాడిని ఎవడు ఆపలేడు. వాడి వంతు పని వాడు సిన్సియర్గా చేసుకుంటూ పోతా ఉంటాడు. కాబట్టి పాపం మెరుగైనవాడు. 1 పేతురు 2:22. 1 పేతురు 2:22. 1 పేతురు 2:22. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు, దూషింపబడి బదులు దూషింపలేదు, బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించు. ఆయన దేవుడై ఉండి న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకుంటే నువ్వు నేను ఎవరికి అప్పగించుకోవాలి? మనుషులమైనటువంటి మనం ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి అప్పగించుకోకుండా దేవుని మన చేతుల్లోకి తీసుకుంటాం, అది తప్పు. గుప్పెట్లో కాదు, గుండెల్లో పెట్టుకోవాలి. మనకు పనులు చేసి పెడుతున్నాడు కాబట్టి పనివాడుగా కాదు, మన యజమానిగా ఆయన్ని ప్రతిష్ఠించుకోవాలి. అది లేని రోజున నేను 1.5 గంటలు చదువుతానండి రోజు బైబిల్, నేను 4 గంటలు ప్రార్థన చేస్తానండి రోజు, అపో లీక అదే డైలాగ్. నువ్వు 4 గంటలు కాదు, రోజంతా చేసుకో ప్రార్థన. నిర్మల హృదయం లేదు, నీకు ఇవన్నీ కూడా లేవు. ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి మాటలు ఏమీ లేవు. పాపక్షమాపణ ప్రార్థన అసలే లేదు. ఇక నీకు వచ్చేసి ఏమి జరుగుతాయంటే నీకే వదిలేస్తాం. ఎందుకంటే దేవుడు కనికరించేమని ఇస్తుంది, మా బాధ్యత కాదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. ఇంకా నోటి మాట చేత కూడా పాపం చేయలేదండి. చూడండి, యేసు ప్రభుల వారు నోటి మాట చేత కూడా ఏదో క్రియాత్మకంగా పాపం చేయడం కాదు. దూషింపబడి బదులు దూషింపలేదు, శిక్షించబడి ఏ శాపం పెట్టలేదు వాళ్ళు. ఆయన రూపంలోనికి మనం వెళ్ళాలి అంటే ఎంత ఇగో చంపుకోవాలో, ఎంత నల్లగొట్టుపడాలో, ఎంత కదా. పండగకు పోతే అదేదో సినిమా వచ్చా చూడండి, నల్లిబొక్క పడలేదని కొట్లాడుకునే కుటుంబాలను చూస్తున్నాం మనం. నిజంగా జరుగుతున్నాయి లోకంలో. మాకు మర్యాద లేదు, అత్తగారింటికి పోతే, మామగారింటికి పోతే పంచ పెట్టలేదు, చవెలు పెట్టలేదు, లుంగి పెట్టలేదు, బ్యాగ్ పెట్టలేదు, కొట్లాడటం. ఇక వీళ్ళంతా కొంచెం, నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను, వేరే వాళ్ళ గురించి నాకు సంబంధం లేదు. ఇప్పుడు వీళ్ళంతా ఈ ఉపవాస దినాల్లో ప్రార్థన చేస్తారు. మా మామ మనసు మార్చు, ఈస్టర్ పోగానే బట్టలు పెట్టేటట్టు చూడు, సాగుబట్టి సేవలు చేయాలి. దయచేసి జ్ఞాపకం, ఎంత కష్టాలంటే ఒక పెళ్లి చేయాలంటే, ఫంక్షన్ చేయాలంటే ఎంత శ్రమలు. పోయేది తినేది 4 కామెంట్లు వదిలేదు, ఉప్పు బాగాలేదు, పప్పు బాగాలేదు అనేది. నేను సాగుకు వెళ్ళినా 10 చేతులు పెట్టినా, వాడికి
ఏ కష్టం ఉందో నాకు అలవాటు, నా టార్గెట్. అందరికీ కాకపోయినా కొన్ని కుటుంబాలకు మినిమం ఉంటుంది. అది ఎవరన్నా కానీ, ఎందుకంటే ఏ కష్టమో ఏ అవసరమో పెట్టే కన్నా మనకు వస్తుంది కదా మనం ఇచ్చేది. ఇవన్నీ మనం నేర్చుకోకుండా వీటికి వచ్చి ప్రభువా ప్రభువా అని పిలిస్తే ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పల్లవ రాజ్యంలో ప్రవేశించలేడు. కానీ నా తండ్రి చిత్త ప్రకారం ఈరోజు నిన్న పెట్టిన సేవ అనేటువంటి మాటల్లో ఎంతసేపు ఈ బోధలు కాదు, క్రియారూపకంగా దేవుని మహిమను ప్రకటించడం నేర్చుకోవాలి. సేవాభారం కలిగి ఉండాలి. దీనుల పట్ల, దరిద్రుల పట్ల, బీదల పట్ల కనికరం చూపించేవారుగా మనం ఉండాలి కదా. కుడి పక్కన ఉన్నవారు, ఎడ పక్కన ఉన్నవారు దేవుడి మాటలు తెలుసు కదా. స్వార్థలు ఏమన్నది, నాకు ఆకలి గంటని అన్నం పెడుతుంది, దప్పి గంటని నీళ్ళు ఇస్తుంది, ఇన్ని ఎప్పుడు ఇచ్చినాం ప్రభు అంటే ఆకలి గంట వారికి పెట్టారు కాబట్టి నాకు పెట్టినట్టే అన్నాడు. అందుకని వాళ్ళని ఏం పెట్టాడు, ఆశీర్వదించబడిన వారులారా అన్నాడు. నీకు పెడితే నాకెంట, నీకు ఇస్తే నాకెంట, నాకెంత నాకుడే. సరే, కాబట్టి దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, మన ప్రార్థన సత్ఫలితాలను ఇవ్వడానికి ఎట్లాగా ఉండాలి అని దాన్ని మొదలుపెట్టి పాపరహితుడైనటువంటి దేవుని మీకు ఉదాహరణగా చూపిస్తూ ఇదిగో ఇలా కొన్ని విషయాలు ఆయన నుంచి మనం నేర్చుకుంటున్నాము. ఆ నేర్చుకున్నవి ఇలా ఇంప్లిమెంట్ చేసుకోవాలని చెప్పడం ఈరోజు నా యొక్క మెసేజ్ అనేది నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి 1 యోహాను 3:5, 1 యోహాను 3:5, 3వ అధ్యాయం 5వ వచనం. ఆయన యందు పాపమేమీయో లేదు. పాపము లేని దేవునితో సావాసానికి వెళ్తున్నావు. పాపము లేని దేవునితో సావాసానికి వెళ్తున్నావు, సంఘానికి లేదా ఇంకొక ప్రార్థనకి, ఇంకేదన్నా. ఎట్లుండాలి నువ్వు, కయ్యానికైనా వియానికైనా సంభవించాలి కాదు. కాబట్టి నువ్వు పాపరహితుడిగా ఉండే ప్రయత్నం నువ్వు చేయాలి. నీకై నువ్వు ఏం చేయలేవు దేవుని అడగ. ఈవెన్ బల్లప్పుడు కూడా మనం ఏమంటాం, అడుగు ఆయన శుభ్రం చేయదండి. ఈ ప్రార్థన చేయకుండా బలంలో చేయవేస్తే అది నీకు అంటారు. ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. విందు యజమాని చాలా పెద్ద పెద్ద విందు చేసినాడు. విందు చేస్తే ఏమైపోయింది, 2 కథలు ఉన్నాయి విందు కథలు బైబిల్లో. మొట్టమొదటిది ఏంటి, అందరిని పిలిస్తే అందరు తెలాక పని చెప్పినారు. నేనన్నాడు బర్రెలు కొన్నా, నేనన్నాడు బర్రెలు కొన్నా అన్నాడు. ఎవడవాడు అక్కడ అయిపోయి కొత్తగా పెళ్లి చేసుకున్నా, నా భార్యతో సిమ్లా టూర్ పోవాలి, గోవా టూర్ పోవాలని ఒకడు అన్నాడు. దేవుడు ఏమన్నాడు, యజమాని ఏమన్నాడు, సరే వదిలే, పోయి రోడ్డు ఎక్కువ, ఎవడెవడు కనిపిస్తూ మనం తీసుకురా. బాగానే ఉంది, ఈ కథ కూడా బాగానే ఉంది. ఇంకో కథలు ఏంటంటే అట్లా తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత వాడు బట్టలు వాలేవు. యజమాని చెక్కి వచ్చేసి, ఏందిరా నేను నా యజమానిని నేను ఇంత మంచి పని చేస్తే కనీసం మంచి బట్టలు వేసుకొని రావాలని తెలియదు అని ఈ కథ కూడా ఉంది బైబిల్. అప్పుడు ఏం చేశాడు, సరేలే బట్టలు మార్చి కూర్చోబెట్టి భోజనం పెట్టండి అన్నాడు, వేసుకోపోయినాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో 2 కథలు చూసి నేర్చుకో. ఇష్టారాజ్యం ఉండటానికి వీలుగా భయము జీవము గల దేవుని సంఘం అనే మాట మీకు నేను చూపించాను. మనం బయట పోయి అక్కడ పోయి వాటిలో కూర్చొని, నీళ్ళలో కూర్చొని, సింహాసనంలో కూర్చొని అలవాటైపోయింది. జీవము గల దేవుని సన్నిధిలో గడపటం అనేది ఎంత యోగ్యత. నీకు యోగ్యత లేదు కానీ యోగ్యత కల్పించినాడు, దాన్ని నిలబెట్టుకోవాలి. నీకు అసలు ఏమని చేత కదా, అయినా నేను నమ్మకంగా నీకు ఒక పని అప్పగించాను. ఏమో అంతేనా, నీకు ఒక పని అప్పగించా, నువ్వు ఎట్ట చేయాలని నా నమ్మకం నిలబడేటట్టుగా, మళ్ళీ నేను నిన్ను అడిగేటట్టుగా చేయాలి. అలా చేయని పక్షంలో ఏం జరుగుతుంది, త్రోసివేయబడినటువంటి వేడి. ఇర్మియా చెప్పినట్టు చెప్తాను వాడు చివరికి వచ్చేసరికి, వీళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయకు, నువ్వు చేసినా నేను ఏమన్నాడు. ఇర్మియాతో అన్నాడా ఆ మాట మళ్ళీ మన పక్షాన కూడా అంటే మనకు దిక్కు లేదు. ఆ రోజులు అంటే ఇర్మియా గారు అంత యాచకులు మంచిది కాదు. జాగ్రత్తగా ఉండాలి అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 1 పేతురు 3:18 చూడండి. మళ్ళీ 1 పేతురు 3:18 ఏలయనగా మనల్ని దేవుని ఎదుటకు తెచ్చుటకు ఎవరంట దేవుడు, నీతిమంతుడు, తన సారూప్యమందు తన పోలిక చొప్పున. అంటే ఆయన నీతిమంతుడు కాబట్టి మనం కూడా నీతిమంతులం కావాలన్నది దేవుని ఉద్దేశం. అలాగని మనం నీతిమంతులమా కాదు, అయినా ప్రయత్నం చేయాలి. శిక్షణ, ట్రైనింగ్. ఇదిగో బైబిల్ గ్రంథం మనకు మొదలుచ్చాడు దేవుడు. ఈ వాక్యాలను పెట్టి ట్రైనింగ్. ఒకేసారి ఏది రాదు, కింద పడాలి, నేర్చుకోవాలి. సైకిల్ కదా నేర్చుకున్నాడు, బడి కదా నేర్చుకున్నాడు.
సైకిల్ ఈ రోజుల్లో సైకిల్ లేవు. బండి అయినా కానీ ఒక్కసారి కానీ బుర్ర నేర్చుకునేవా, కింద పడి పైన పడి దొక్కపోయి బుద్ధి పడి కదా గుడ్లు పడి రకరకాలు. మరి ఆ మాత్రం ఉండదా రిస్క్? ఏ రిస్క్ లేకుండా ఊరికే వచ్చి పడాలి ఆశీర్వాదాలండి. దయచేసి జ్ఞాపకం ఎంత చక్కటి మాట. ఏమన్నా మమ్మల్ని చదువుపోయినారు. నీతిమంతుడైన క్రీస్తు, పాపమెరుగని క్రీస్తు, పాపము మాట ద్వారా నోటి మాట చేత కూడా పాపం చేయనటువంటి వాడు. ఆయన యందు ఏ పాపము లేదు, ఆయన పాపం చేయలేదు, ఆయన యందు ఏ పాపము లేదు. అంతేకాకుండా ఆయన నీతిమంతుడైనటువంటి వాడు అనేది మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళకి తెలుసండి, అప్పగించిన వారికి తెలియదా? ప్రభుత్వానికి అప్పగించారు యేసయ్యను తీసుకెళ్ళి, వాళ్ళకి తెలియదా? ఏమి చేయలేదు ఇలా. అందుకే కదా అబద్ధాన్ని నిజం చేయాలని గట్టిగా కేకలు పెట్టారు. అప్పుడు నిజం నిశ్శబ్దం అయిపోయింది. అంటే యేసు ప్రభు నిశ్శబ్దం అయిపోయాడు. ఎందుకు? అబద్ధాన్ని నిజం చేయాలని వాళ్ళు ఏం చేశారు? అరిచారు, కేకలు పెట్టారు. అవునా? ఆ సభ ముందు అందరూ అరిచారు కదా. ఇంకేమన్నాడు? వదిలేద్దామంటే కూడా ఏమన్నారు? లేదు, సిలువ వేయండి, సిలువ వేయండి. ఆ రక్తాపరాధము మా మీదను మా పిల్లల మీదను ఉంటుందిగా, కానీ వాళ్ళే తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ రక్తాపరాధం జరుగుతుంది. అక్కడెక్కడ యుద్ధాలు, రక్తం కారడాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అప్పుడే వాళ్ళ నోటితో పలికి వాళ్ళు తెచ్చుకున్నారు. ఊరికే జరగట్లే, ఇవన్నీ వాక్య ప్రకారమే జరుగుతున్నాయి. వాళ్ళు అన్నారు కదా, ఆ మాట అన్నారా? రక్తాపరాధం. మళ్ళీ వాక్యం చదవండి. పిలాతు ఎదుట నిలబెట్టిన తర్వాత ఆ చివరప్పుడు ఈ పండగ పూట ఒకరిని వదిలిపెట్టే అధికారం నాకుంది, నేను వదిలిపెట్టా అంటే ఏమన్నారు వాళ్ళు? లేదు, క్రీస్తును సిలువ వేయండి, పరపాన్ని మా కోసం విడుదల చేయండి. నేను మంచిలా కనిపిస్తున్నాడంటే ఏమన్నారు? ఈ రక్తాపరాధము మా మీద వాళ్ళు కొని తెచ్చుకున్నారు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకో మాట చూపిస్తాను. హెబ్రీలు 7:26. త్వరగా హెబ్రీలు 7:26. హెబ్రీలు 7:26. యేసు ప్రభు గురించి ఇంకా చక్కటి మాటలు ఇక్కడ ఉన్నాయి చూడండి. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడును, ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకుండగా. ఎంత గొప్ప దేవుడు అండి. మరి ఆయన పిల్లలుగా మార్చబడ్డానికి, ఆయన పిల్లలుగా పిలువబడ్డ మనం ఎలా ఉండాలి, ఏ పోలిక చొప్పున ఉండాలి అనేది మనకి జ్ఞాపకం చేస్తారు. ఇన్ని చక్కటి మాటలు. ఇవి అసాధ్యాలు ఏం కాదు. ప్రయత్నం చేస్తూ ఉంటే కొంచెం పరిపక్వతలోనికి వస్తాం. 100% ఏమైనా ఉండలేం. అయితే 10 నుంచి 11కో 12కో 15కో 20కో రాగలుగుతాం. ఆ శాతం మేర మనం పెంచుకోగలుగుతాము. అది దేవుడు ఇష్టపడతాడు. అది దీవెనకరము, ఆశీర్వాదకరము. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా యోహాను సువార్త 6:69. యోహాను సువార్త 6:69. 6వ అధ్యాయం 69వ వచనం. నీవే దేవుని పరిశుద్ధుడవని, దేవుని పరిశుద్ధుడు, హోలీ వన్, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. స్తుతిలో ఇవన్నీ వాడవచ్చు. మనం స్తుతి చేసేటప్పుడు పరిశుద్ధుడమైనటువంటి దేవుడు, నిందారహితుడవు, నిష్కల్మషుడవు అని మనం స్తుతి చేయవచ్చు. ఎంత పరిశుద్ధుడంటే ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండేలాగా మిమ్మల్ని పిలుచుకున్నాడు. మిమ్మల్ని మనల్ని అందరినీ కూడా ఆయన అలా పిలుచుకున్నాడు. ఇది అసాధ్యమైన పని కాదు. ప్రయత్నం చేస్తే మనం అన్ని సఫలపరచుకోగలుగుతాం. మనకి ఎవరో చేసి పెట్టాలనే ఆలోచన ఉంటే ఇది జరగదు. కానీ మనకే మనం చేసుకునేటప్పుడు కొద్దిగా దేవుడు సహాయం చేస్తూ మనం బలపరుచు నడిపించుకుంటాం. ఇది మన జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇదే యోహాను సువార్త 8:46 కూడా చూడండి. పక్కనే 8:46. ఎవడు స్థాపించదు? ఎంత గొప్ప విషయం. దేవునిలో పాపం ఉందని ఎవరు స్థాపించగలరు? ఎవరు దాన్ని నిర్ణయించగలుగుతారు, నిరూపించగలుగుతారు? అయ్యే పని. ఆయన నిన్ను పిలిచిన నా స్నేహితుడు అంటే కొద్దిగా నా పోలికలకు అందుకోవాలా లేదా? కొంచెమైనా అలా మనం మారాలా లేదా? అలా మారకుండా ప్రభువా దివు, ప్రభువా ఇదివు అనే 40 దినాల ఉపవాసాలు ఆయన చెవుల్లో ఏమంటారని ఈగా జోరిగా అలా మునపెట్టుకుంటే ఏం లాభం వచ్చా? అందుకే నేను అంటాను,
మనకు దేవుని సన్నిధితో సంబంధం బాగున్నప్పుడు ప్రార్థన పెద్దదిగా అవసరం లేదు. చిన్నపిల్లలు చేస్తారే కట్టే తెచ్చాను అంటుండాలి. ప్రభా అదేదో ఉంది అది చేసి అయిపోయింది ప్రార్థన అంతే. అట్లీ ఇట్లీ కొంతమంది వివరిస్తారు దేవునికి. ఎందుకు దేవుడికి జ్ఞానం లేదు వాళ్ళ దృష్టిలో. వివరిస్తారు, ఇంకా సజెషన్స్ ఇస్తారు. వీళ్ళ జ్ఞానం ఎంత గొప్పది అంటే ఇలా కాదు ఇలా చెయ్యి అని చెప్తారు. వామో వాళ్ళ ప్రార్థన ఏంటంటే వాయమ్మ పనికొస్తాడు, పనుకోబడతాడు. దేవుణ్ణి శాసించాలన్న తపన, దేవుని పైనే అధికారం చెలాయించాలన్న తపన. ఇప్పుడు మీరు స్వయంగా చెప్పండి, ఆ ప్రార్థనలు దేవునికి చేస్తాయా? ఆరాధన మార్చు ప్రభు అయిపోయా. ఎంత మార్చాలో ఏ కథ తెలుసు దేవునికి. రోజు చికెన్లో నాకు 2 ముక్కలు తక్కువ వేసి ప్రభా బుద్ధి మార్చు, ఇంకోసారి ఎప్పుడు వాటిని ఇచ్చిన ఆయనకు వాటిని ఇస్తే నాకు 4 ఇస్తాడు. ఎక్స్ప్లెనేషన్ అవసరమా? ఇంత వివరణ అవసరమా? దేవుడు చాలా జ్ఞానవంతుడు. ఇంకా మనల్ని క్షమిస్తున్నాడు కాబట్టి ఈ ప్రార్థనలన్నా చేయగలుగుతున్నాం, లేకపోతే ఇది కూడా ఉండదు. చాలా మందిని చూస్తూ ఉంటాను, రూపాయి ప్రార్థన ఇస్తావస్తాం ఎందుకో పుట్టించుకున్నావు కదా, రక్షించబడ్డాం కదా, అది ఇది అవి కూడా వినలేదు. సింపుల్ పెద్ద అవసరంలా. ఇది నా అవసరం, నీ చిత్తం, నా అవసరం నీ ముందు పెట్టి నేను అదే చెప్తాను. ఎప్పుడైనా కూడా కాపరి మంచిదైనా చెడ్డదని ఇక్కడ పుట్టింది తీసుకురాక పడేయటమే. నాకెందుకు ఈ జంజాటం? అది మంచిదో చెడ్డదో తీసేది నువ్వే, నీ కథ నువ్వు చూసుకున్నా పని చేసుకుంటాం ముందుగా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకో మాట మనం చూద్దాం. 18 యోహాను సువార్తలోనే 18 చూపించి ముగించేస్తాం. 18 యోహాను సువార్త 18. సెల్ఫ్ అథెంటికేషన్ అంట. అంటే తనకు తానుగా ఎప్పుడు కూడా మౌనంగా ఉన్నాడు. ఒక్కసారి ఆయన అవును నువ్వు అన్నట్టే అన్నాడు. అవును నువ్వు అన్నట్టే. అదే ఉండాలి మనం. కొంచెం నేను చేయగలుగుతున్నాను, మిగతాది నువ్వు చేసి పెట్టు. నేను ఎప్పుడు చెప్తాను కొన్నిసార్లు, అంటే దేవుడి దగ్గర ఈ మాట వేరే విధంగా వాడుకోవచ్చు. కానీ మనుషుల దగ్గర ఏంటంటే నాకు ఒక 100 రూపాయలు అవసరం అయింది, 90 ఉన్నాయి నా దగ్గర. అన్న ఒక 10 తక్కువ ఉందంటే బాగుంటుంది, మర్యాద ఉంటుంది. అన్న నా దగ్గర 100 అవసరం, నా దగ్గర 10 ఉంది, 90 అన్న అంటే ఏం బాగుంటుంది? అంటే దేవునికి తీసా ఇట్లా అనలే. కానీ కొంచెం మన దగ్గర కూడా అయ్యా నేను ఈ ప్రయాసపడతాను, నేను ఈ ప్రయత్నం చేస్తాను, ఇలా ఉండటానికి నా వంతు నేను ఏం చేయాలని చేస్తాను, మిగతా నువ్వు చేయండి అంటే ఎంత బాగుంటుంది, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. నేను ఇది ఇట్లాగే ఉంటాను, నువ్వు చేయాల్సింది చేయండి, ఏం బాగుంటుంది? ఇది చేయట్లా. మొత్తం ఆయన భారం వేసేసి మన వంతు మనం చేయాల్సింది కూడా ఆయనతో చేయమని చెప్పేసి మనం కూర్చుంటాం. అది ప్రార్థన స్వభావం. అందుకని చాలా వరకు ప్రార్థన మనకి రిజల్ట్ ఇవ్వట్లా, మంచి రిజల్ట్ కావాలి. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. 40 దినాల ఉపవాస ప్రార్థనలు అంటే ఎంత బాగా చేసుకోవచ్చు అంటే, ఇదిగో ముందు దానికి నువ్వు ఇలాగా సిద్ధపడాలి. నేను ఉపవాసం అంటే సిద్ధపడాలా? నిర్మలమైన మనసు సాక్షి కలిగి ఉండటానికి సిద్ధపడతాను. 10 నుంచి 12 గంటల వరకు మౌనంగా నా మనసును సిద్ధపరచుకుంటూ ఉంటాను. నేను అన్నం తినకపోవడం వల్ల నా శరీరాన్ని నల్లగొట్టకుండా, దేనికి ఇదిగో మనస్సు అతి చేయకుండా, నా శరీరం పెప్పెచ్చు ఆలోచనలోకి వెళ్ళకుండా నల్లగొట్టకుండా మాత్రమే పనికి వస్తాను. హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి నా ఆలోచన, నా తలపులు, నా వాక్యం ప్రభావ ఇదిగో నన్ను సిద్ధపరచు. ఇదిగో ఆ ప్రార్థనలో నేను కూర్చోవాలంటే ఇది నా పరిస్థితి, తను కూర్చోవడానికి యోగ్యతను కలగచ్చు. దాంట్లో కూడా ఒక స్టేట్ పరిస్థితి ఉంటుంది, దానికి సిద్ధపరచబడాలి మనం దేవుళ్ళు. ఆ సిద్ధపరచబడడానికి మనకు దేవుడు అవకాశం ఇస్తే కూడా కొంతమంది అమ్మ ప్రార్థన చేయండి నా చూద్దాం, ఇబ్బంది లేదు. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం. కాకపోయినా పసిపిల్లాడిలాగా 4 నంగి మాటలు మాట్లాడినా చాలు దేవుడు ఇష్టం. అంతే తప్ప దేవునికి ఎక్స్ప్లెయిన్ చేయకు. దేవుడిని ఒక మూర్ఖునిగానో ఒక జ్ఞానం లేని వాడిగానో చిత్రీకరించు. దేవునికి డైరెక్షన్స్ ఇవ్వకు.
నీ చిత్తం చొప్పున నెరవేర్చబడడానికి కాదు, ఆయన చిత్తం చొప్పున దాన్ని నెరవేర్చడానికి అధికారాన్ని ప్రభా నీకు అప్పగించిన. పవన్ నన్ను కొట్టిండు, నేను తిరిగి కొట్టలేదు, గట్టాడు బాగుంటాడు, నా చేత కాదు, నువ్వే వచ్చు. అంతేగాని ముందు తల మీద కొట్టు, ముందు కాలు మీద కొట్టు, ముందు జుట్టు మీద. నేను డైరెక్షన్స్ ఇవ్వడం ఎందుకమ్మా దేవునికి? అసలు ఏ పట్టకుండానే తీసుకొచ్చి మళ్ళీ ప్రేమ కలుపుతాడు ఎందుకు కత్తున్నావు? అసలు కొట్టు అనే మాట నేను ఎందుకు అనాలి? దయచేసి ప్రార్థనల్లో దేవునికి డైరెక్షన్స్ ఇవ్వకండి, సలహాలు ఇవ్వకండి. అది ఇలా చేయి, అందుకేనేమో ఇటువంటి పదాలు వాడకండి, సరేనా? ఇక చివరి మాట 19:4-6 ఇదే యోహాను సువార్తలో 19వ అధ్యాయంలో 4వ వచనము మరియు 6వ వచనం. ఇదిగో ఈయనదు ఏ దోషమును నాకు కనపడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలకు తీసుకుని వస్తున్నానని ఎవరు చెప్తున్నారంటే? పిలాతు చెప్తున్నాడు. ఒక రాజే అన్యుడు, ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఈయన యందు నాకు ఏ దోషము కనపడలేదని. అలాంటి సాక్ష్యం నీవు కలిగి ఉంటావా? అటువంటి ఏ సాక్ష్యం లేకుండా నువ్వు వచ్చి ప్రార్థన చేసుకొని నాకు దేవుడు అది ఇస్తాడు ఇది ఇస్తాడని ఆశించడం ఎంతవరకు ఎంతవరకు కరెక్ట్? నేను దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారనేది నాకు అనవసరం, కానీ ఉన్న వాళ్ళలో మామూలుగా ఎక్కడైనా ఏ ఫంక్షన్ అయినా ఏ మీటింగ్ అయినా, ముఖ్యంగా సంఘాలు అంటే సాధారణ బాగా రానియడు, వస్తే కూర్చొనివ్వడు, కూర్చుంటే విననివ్వడు, వింటే దాన్ని అనుసరించే మనస్సాక్షిని ఇవ్వడు, అసలు రానివ్వడు. నేను దానికైతే అసలు రాదు. ఇక చిన్నప్పుడు రక్షించబడినప్పుడు చెప్తుంటా కదా సుభద్ర కాలంలో, అది ఏంటి 10 నిమిషాలు తక్కువ పని వచ్చి. ఇప్పుడు 10 నువ్వు బతిమాలకో కాలు పట్టుకో, 10:30 నా ఫిక్స్డ్ టైం. ఇది ఎంతమంది ఉంటారు తెలుసా? వీళ్ళు నారసంగా కూడా 11కు వస్తున్నాడు. ఎంతమంది ఉంటారో తెలుసా? వీళ్ళు 50%, 50%. నేను రాసుకున్నాను 20% వచ్చేవాళ్ళు ఎవరంటే ఎటువంటి వాళ్ళు ఉంటారు పని చెప్తుంది మమ్మీ, పై కూర్చుంటే ఆడ అయిపోయా కదా, దేవుని కోసం పోయించినామని బిల్డప్ కూడా ఉంటుంది. 20% ఏ పనైనా నాకెందుకు అని వచ్చి అట్లా వెళ్ళిపోదాం అనుకునేటువంటి వాళ్ళు. 10% అటు ఇటు ఈ పొలిటికల్ పీపుల్ ఉంటారు చూడు, అంటే గోడ మీద పిల్లివారు కదా, ఇక్కడ వచ్చి కూర్చుంటే సమ్మర్లో కూడా 4 సార్లు బాత్రూమ్ పోతారు. పిల్లల గురించి కూడా చెప్తున్నా, ఇది సమ్మరే అని కూడా ఉండదు. వాని ఆలోచన కాసేపు పోయి రావాలి చల్లగాలికి. ఇది ఒక 10% ఉంచారు. 50% ఏమో నిద్రపోయేటువంటి వారు, అలసత్వం కలిగినటువంటి వారు, 20% ఏమో నాకెందుకులే అనుకునేటువంటి వారు. నేను క్లియర్గా రాసుకున్నాను, నేనేమో ఎవరికి వేరేగా ఆలోచించండి. ఇది ఇప్పుడు నోట్స్ కాదు, చాలా పాత నోట్స్. ఇప్పుడు నిద్రపోయే వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. ఎప్పుడో ఇలా ఉంటారు సంఘాలలో, ఇలా ఉన్నారు అనే సత్యం అనాలిసిస్ చేసి చాలా మంది చెప్తే రాసుకున్నాను. ఇంకో 10% ఏంటంటే అటు ఇటు, ఇంకో 10% ఏంటంటే ఊరుకురే ఏముండదు. వీళ్ళు చూసి వాళ్ళు నవ్వుతారు, వాళ్ళు చూసి వీళ్ళు నవ్వుతుంటారు. ఏందో మళ్ళీ ఏం జోక్ అనిపించింది, మొక్కల్లో కోతలాడుతున్నాయి అంటారు ఊర్లలో. ఎందుకు నవ్వుతున్నారు? నన్ను చూసి మొక్కల్లో ఏమైనా కోతలాడుతుంది, నవ్వుకుంటుంటారు. వాటిని చెప్పగానే ఇట్లా చూస్తాను, అంటే ఆయనకు చెప్పినాడు ఈమెకు నవ్వు వస్తుంటారు. ఇక్కడ చూసే ఆమెకు చెప్పినాడు ఈమెకు నవ్వు వస్తుంది. జోక్స్ కట్ చేసుకుంటారు. యమనస్తుల గురించి మాట్లాడటం లేదు, పెద్దవాళ్ళ గురించి. ఇంకా చాలా మంది ఇంట్లో బైబిల్ చదివే టైం ఉండదు కాబట్టి చర్చికి వచ్చి కాపరి ఏం చెప్తాడు, కాపరికి ఏం తెలుసు, నాకే అని తెలుసు, బైబిల్ చదువుకుంటూ కూర్చుంటారు. నోట్బుక్ రాసుకుంటుంటారు, పేజీలు పేజీ. చర్చ అయిపోయేసరికి నోట్బుక్ అయిపోతుంది. వీళ్ళు ఒక 10%. ఇతరులను చూసి చూసి మాలాంటి వాళ్ళు భేద అంటారు, ఏం చేయలేదు. కోపడతారా? రామంటారు. మరి రామన్నా నా ఓడ్చుకుంటాం. ఎక్కడికి పోతారంటే MBBS డాక్టర్ మొదలుపెట్టి RMP డాక్టర్ దగ్గర పోతారు. మళ్ళీ వీళ్ళని RMP డాక్టర్ దగ్గర పంపించిన పాపం నాకెందుకని నేను ఓడ్చుకుందాంలే నేను అనుకుంటాను. ఇప్పుడు నా దగ్గర MBBS డాక్టర్ అనుకుంటే నా నుంచి ఎక్కడికి వెళ్ళాలి మీరు? సర్జన్ దగ్గరికి, ఇంకా PhD చేసిన వాళ్ళ దగ్గరికి పోయారు ఖుషి, ఎదిగారులే, ఎదిగిన దగ్గరికి వెళ్ళాలి అనుకుంటారు. మీరేం చేస్తారు? అది మంచిదా, ఇది మంచిది, ఈ లెవెల్ నుంచి ఆ లెవెల్కి మంచిదా, ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి మంచిది. ఇలా ఉత్తరపోయి అంటే ఆడపోయి తాయలు కట్టించుకుంటామంటే ఏం లాభం? కాళ్ళకు నల్ల తాళ్ళు కట్టించుకోవడం, ఇవే వస్తాయి తల.
ఎవరైనా ఇంకా మిగిలిన వాళ్ళు ఎంతమంది తెలుసా? 50, 20, 10, 10 ఇంకొక 10 ఏమంటారు తెలుసా? నిజమైన నిజమైన పిల్లలు ఆడిపించుకుంటే వాళ్ళు కూడా ఉంటారు. ఆడుకుంటే ఏం చేస్తారు? పిల్లలు ఆడతారు. మిగిలిన 10 ఈ 10 మంది కోసమే కాపాడతారు. ఈ 10 మంది కోసమే ఆరాటపడతారు. రాత్రంతా ప్రార్థన చేసి వాక్యాన్ని సిద్ధపడేది 100 మంది కోసం కాదు, విని ఆలకించి నెరవేర్చుకోవాలని ఆ 10 మంది కోసం. కానీ ఆ 10 మందిని చూస్తూ చెప్పలేం కాబట్టి అందరినీ చూస్తాం. తప్పదు. ఈ 10 మంది కోసం, ఈ 10 గొర్రెల కోసం కాబట్టి మీరు జ్ఞాపకం పెట్టుకుని కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ అకౌంటబిలిటీ అండి. ప్రతిదానికి అకౌంటబిలిటీ ఉంటుంది. అంటే లెక్క అప్పగించాల్సి ఉంటుంది. ఊరికే చెప్పడు దేవుడు. ఏ పనికైనా నోటి మాటకు కూడా మనం లెక్క అప్పగించాలి. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి 2 విషయాలు కాకపోట్టుకోండి. సెల్ఫ్ అంటే నీకు నువ్వు ఎట్లున్నావు, దేవుడితో ఆయనేమో నిందారహితుడు, నిష్కలంకుడు, పాపం లేనటువంటి వాడు. అలాగే ఎవరు ఆయన దగ్గర శిక్ష ఏమంటే ఆ పిలాతు రాజు కూడా నాకే తప్పు కనపడలే ఇదిలో అన్నాడు. అట్లాంటి సాక్ష్యం నేను కలిగి ఉంటే నీ ప్రార్థనలు ఎప్పుడు నెరవేర్చబడతాయి. అంతే తప్ప హృదయశుద్ధి లేకుండా ఈగోస్, చాలా మంది ఈగోస్, ఇగో 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 ఈ గర్వం అనేది మీకు తెలుసో లేదో భయంకరమైన దురాత్మ. గర్వము వల్ల నాశనమే. నాశనానికి ముందు అంటే ముందు గర్వం కనిపిస్తున్నారు. ఆ తర్వాత అర్థమైపోద్ది కాబట్టి వీళ్ళు పోతున్నారు ఎక్కడికో సరళనగర్ చెరువులోకి పోతున్నారు వీళ్ళు సరళగా. ఏం చేయలేము. పాత రోజులు కాదు కదా గర్దించడానికి. ముదిరిపోయారంటే ఏం చెప్తారు? ఇక చాలా నేర్చుకున్నాం సార్. చాలా ప్రార్థన చేస్తాం. భగవానికి తండ్రి నీకు వందనాలు. 40 దినాల ఉపవాస ప్రార్థనలు, 22 దినాలు మీకు గడిపారు. ఇదిగో నాయన మిగిలినటువంటి 18 దినాలు నిందారహితులుగా, నిష్కలంకులుగా, పాపం పెరగని వారుగా మీరున్నారు. అతి బిడ్డలుగా మేము కూడా నాయన సంపూర్ణ విశ్వాసంతో పోరాడడానికి మాకు నేర్పించమని వేడుకుంటున్నాం. నిష్కలంకమైన మనస్సాక్షితో ప్రార్థించడానికి మాకు నేర్పించమని వేడుకుంటున్నాం. నిర్మలమైన మనస్సాక్షితో మేము ప్రార్థించడానికి మాకు నేర్పించమని వేడుకుంటున్నాం. అయ్యా కీడును సహించడానికి, భరించడానికి మాకు నేర్పించమని వేడుకుంటున్నాను. యథార్థ హృదయంతో ప్రార్థించడానికి మాకు నేర్పించమని వేడుకుంటున్నాను. అయ్యా నిద్రమోతులుగానో, తిండిపోతులుగానో నాయన ఇంకా మేము ఉండకుండా మమ్మల్ని మార్చుకోమని వేడుకుంటున్నాను. ఈ సంఘంలో, జీవగల దేవుని సంఘంలో ఎలా ఉండాలో మేము తెలుసుకొని కూడా నెగ్లెక్ట్ చేస్తే అది శాపగ్రస్తమైన పరిస్థితి. అయ్యా దాన్ని ఆచరించగలక మాకు నేర్పించమని వేడుకుంటున్నాను. అయ్యా అపోస్తులు చూపించినటువంటి మార్గం, అయ్యా ఆ యొక్క పరిచర్యను మేము కొనసాగించడానికి మాకు సహాయం చేయండి. ఆనాడు అపోస్తలుడు ఒక్క బోధ చేస్తే 1000 మంది రక్షించబడ్డారు. అయ్యా ఇప్పుడు ఒక ఆత్మను రక్షించుకోవడానికి 1000 కోడికలు ఏర్పాటు చేయవలసినటువంటి పరిస్థితుల్లో మేము ఉంటూ ఉన్నాం. ఎక్కడ యథార్థత, ఎక్కడ పరిచర్య పోతున్నదో మాకు అర్థం కావట్లేదు. కృపదాయి చేయండి. విశ్వాసులుగాను, పరిచయం చేసే నీ బిడ్డలుగాను, సంపూర్ణమైనటువంటి వివేకవంతులుగాను మమ్మల్ని మార్చుకోమని నీ చిత్తము చొప్పున జరిగించే కార్యక్రమాల ద్వారా మేము బలపరచబడగల సహాయం చేయమని పెట్టుకుంటున్నాను. మరొక్కసారి ప్రభువా నిజంగా ఆలోచించేటువంటి వారు, కాన్సన్ట్రేషన్తో వినేటువంటి వారు, విన్నదాన్ని అర్థం చేసుకునేటువంటి వారు, అర్థం చేసుకుని దాన్ని అనుసరించి నడుచుకునే ప్రయాసపడేటువంటి ఆ 10% విశ్వాసుల సంఖ్యను మేము పెంచమని పెట్టుకుంటున్నాను. అట్టి వారు 10 మంది ఉండాలంటే సంఘం 100 మందితో నింపబడాలి. అట్టి వారు 100 మంది ఉండాలంటే సంఘం 1000 మందితో నింపబడాలి. మిగతాదంతా పొట్టి గట్టి గింజలు 10 మాత్రం. అయ్యా అలాగున నా తండ్రి ఈ సంఘాన్ని మంచి విశ్వాసాల చేత, నిజమైన విత్తనముల చేత నింపుమని పెట్టుకుంటున్నాను. ఈ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క లెంట్ దినాల ద్వారా కూడా మేము ఆత్మీయంగా బలపడడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ పొందుకొని ఉన్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. థాంక్యూ జీసస్. ప్రైజ్